నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పాకిస్తాన్ పాపాల చిట్టా పెరిగిపోయిందా? నరకం నుంచి బయటపడేందుకు బలూచిస్తానీలు రెడీ అవుతున్నారా? అందుకే ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారా? త్వరలోనే వరల్డ్ మ్యాప్ మారబోతోందా? ఇంతకీ బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? పాక్ సైన్యం అక్కడ ఎందుకు అరాచకాలకు పాల్పడుతోంది? బలూచిస్తాన్లో ప్రజా తిరుగుబాటుకు కారణాలేంటి? బలూచ్ బాంబుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇండియా ఆపరేషన్ సింధూర్, ప్రత్యేక దేశం కోసం బిఎల్ఏ పోరాటం పాకిస్తాన్ను దడపుట్టిస్తున్నాయి. ఏకకాలంలో ఇద్దరు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోలేక అవస్థలు పడుతోంది షరీఫ్ సర్కార్. ఇండో పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో భారత్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాయాదితో అప్రమత్తంగా ఉండాలని, పాక్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదర భావం ప్రవచనాలు కేవలం మోసపూరితమేనని స్పష్టం చేసింది బిఎల్ఏ. పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తానే. తూర్పున సింధ్ పంజాబ్ ప్రావిన్స్, పశ్చిమాన ఇరాన్, వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన అరేబియా సముద్రం సరిహద్దుగా ఉన్నాయి. బలూచ్ ప్రాంతమంతా బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నెలవుగా ఉంది. పాక్ విస్తీర్ణంలో 44% ఉన్న జనాభాలో 5% మందే అక్కడ నివసిస్తున్నారు. బలూచ్ నుంచి ఆదాయం పొందుతున్నా కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాపాన పోలేదు పాక్ పాలకులు. దీంతో నరకం నుంచి తమకు విముక్తి కల్పించాలని గళమెత్తుతున్నారు బలూచీలు. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది. అప్పటికీ బలూచిస్తాన్ ఆంగ్లేయుల ఏలుబడిలోనే ఉంది. తాము స్వతంత్రంగా ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఏదో విధంగా బలూచిస్తాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవాలనే భావనతో ఉన్న పాక్ నేతలు పావులు కదిపారు. పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా 1948 మార్చిలోనే తన సేనలను బలూచిస్తాన్ పైకి పంపాడు. 1948 మార్చి 26న బలూచిస్తాన్ పాలకుడు కలాత్ ఖాన్ చేత బలవంతంగా సంతకం చేయించారు. సైనిక ఆపరేషన్తో బలూచ్ను పాక్ విలీనం చేసుకుంది. అయితే 7.5 దశాబ్దాలుగా తమకు స్వాతంత్రం కావాలని పోరాడుతూనే ఉన్నారు బలూచిస్తాన్లు. మార్చి 11న జరిగిన ట్రైన్ హైజాక్ ఘటనతో బలూచిస్తాన్ తిరుగుబాటు అంతర్జాతీయంగా హైలైట్ అయింది. అప్పటి వరకు చిన్న చితక దాడులకు పాల్పడ్డ బిఎల్ఏ ఏకంగా ట్రైన్ను హైజాక్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 400 మంది ప్రయాణికులతో క్వెటా నుంచి పెషావర్కు వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో హైజాక్ చేసింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను విడిపించింది.